పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు కనిపించే విధంగా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు. రష్యా నుంచి ఇగ్లా ఎస్ క్షిపణుల కొనుగోళ్లు. పంజాబ్లో 2 పాక్ గూఢచారుల, సరిహద్దుల్లో 8 చోట్ల కవ్వింపులు. బాగ్లిహార్ డ్యాం నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం వస్తే బ్రిటన్కి పారిపోతున్న నా దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్నిగుండ్లు. ఉక్రెయిన్కి విక్రయాల వల్లే పాక్ గొప్పులన్నీ తప్పులే. PL-15 క్షిపణులపై ఆర్భాట ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు కాదు కిలోమీటర్లు అంటూ డంబాలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ ప్రతిచర్య స్పష్టంగా కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? సర్జికల్ దాడితో సరిపెట్టకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డివేర్చనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఆదివారం నియంత్రణ రేఖ వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా వదిలిచ్చింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారం శత్రు దేశానికి పంపుతున్న 2 గూఢచారులు పంజాబ్లో అరెస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో యుద్ధ విమానం వాహన నౌకను మోహరించడంతో పాటు పాక్ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో గుజరాత్ తీరా నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తోందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విషం చిమ్ముదా